ఒక 2 రోజుల క్రితం నేను కేటీఆర్ గారు సీనియర్ నాయకులు మాజీ మంత్రులు అందరం కూడా కలిసి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయాము. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారి దగ్గరికి పోయి దాదాపు 12,000 నుంచి 19,000 ఫేక్ ఓట్లను రేవంత్ రెడ్డి గారు రిజిస్టర్ చేయించారు ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో. దీని మీద మీరు తప్పకుండా చర్య తీసుకోవాలి అని చెప్పి ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటలకు ఇదే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ భవన్ వేదికగా ఆధారాలతో సహా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా షోర్ ఓట్ ఎట్లా జరుగుతుంది దొంగ ఓట్ల భాగోతం మీద మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మరి దీని మీద సోమోటో చర్యలు తీసుకోవాలిగా ఎలక్షన్ కమిషన్, దీని మీద సోమోటో చర్యలు తీసుకోవాలిగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు, మధురానగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఒక వ్యక్తికి 2 ఐడి కార్డులు ఉండడం నేరం. నిన్నగాక మొన్న కేరళలో 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నందుకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆ ఓటర్ మీద కేసు రిజిస్టర్ చేసిండు. మరి కేరళలో ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం ఉంటుందా? కేరళలో ఒక చట్టం ఇక్కడ ఒక చట్టం ఉంటుందా? ఈ 19,000 మంది ఎవరైతే ఉన్నారో, ఆ 12,000 మంది ఎవరైతే ఉన్నారో, ఒకటే వ్యక్తికి 2 ఓటర్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ చేయాలిగా. ఆ అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి కదా, అవన్నీ తీసుకోలేదు.